అల్లు అర్జున్ లేటెస్ట్ ఫోటోలు. గుడ్ మెసేజ్ మే 2 న్యూస్. గుడ్ ఈవినింగ్, గాడ్ బ్లెస్ యూ. చిన్న వాగ్దానం చెప్పుకుందాం. లోకసు వార్త 7వ అధ్యాయం 7వ వచనం. మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. థ్యాంక్ యూ. ఈ వాగ్దానం మనం ఎన్నికలో దీవించి ఆశీర్వదించింది కాక. ఈ బైబిల్ ప్రకారంగా చూసుకుంటే 7వ అధ్యాయం లోకసు వార్త 7వ అధ్యాయం ఆనందాన్ని ఆవిరి చేసిన దెయ్యం జపనీ సోగ్రే ఆ ఇంట్లో ఏం జరిగింది? ఓవర్వ్యూ. అయితే లోకసు వార్త 7వ అధ్యాయం ఫస్ట్ చూస్తే శతాధిపతి అనే వ్యక్తి యేసుక్రీస్తుని తన దాసుడు ఆరోగ్యం బాగోలేదు, బలహీనుడిగా ఉన్నాడు, మంచంలో ఉన్నాడు, ఆయన్ని స్వస్థపరచడానికి యేసుక్రీస్తుని తీసుకురామని కొంతమంది చెప్పమని కొంతమందిని పంపిస్తారనమాట. పంపిస్తే వాళ్ళు యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి తన శతాధిపతి చెప్పింది మొత్తం వివరంగా చెబితే అప్పుడు ఆ ఇంటి దగ్గరికి వెళ్తాడు. శతాధిపతి ఇంటి దగ్గర దూరంగా ఉండగానే వెళ్ళటానికి సమీపంలో ఉండగా శతాధిపతి చూసి వాళ్ళ ఫ్రెండ్స్ని పిలిచి యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి, నీవు నా ఇంటికి వచ్చినప్పుడు నిన్ను పాత్రను కాను, నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు, నా దాసుడు స్వస్థపరచబడతాడని కొంతమంది ఫ్రెండ్స్ పంపిస్తారనమాట. పంపిస్తే వాళ్ళు చెబుతారు. అప్పుడు యేసుక్రీస్తు తన వెనకాల ఇశ్రాయేల్ ప్రజలను చూసి, ఇంత విశ్వాసము ఇశ్రాయేల్లో ఎవరిలోనూ నేను చూడలేదు అని చెప్పి, నీవు అనుకున్నట్టుగా జరిగింది, వెళ్ళండి అని పంపిస్తాడు. ఆడు ఇంటికి రాగానే ఆ దాసుడు ఆరోగ్యంగా స్వస్థ చికిత్సుడే అంటే ఆరోగ్యం బాగుపడి విజన్ 6 మెసేజెస్ కడుమూరి మక్తల్ నాగరాజు. ఓవర్వ్యూ బటన్. అయితే స్వస్థపరచబడి ఆరోగ్యంగా ఉంటాడు. సో అలాగే మనం కూడా నమ్మకంతో ప్రార్థన చేద్దాం, నమ్మకంతో దేవుడిని అడుగుదాం. ఇటు కృప మనకి దేవుడు దయచేయండి కాక. ఆమె థ్యాంక్ యూ. అడ్వైస్ సదస్సు నమ్మకం ఛానల్ లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చిన్న ప్రార్థన చేస్తున్నాం. హాజరే స్వతంత్ర మన ప్రసిద్ధాత్మ మీ దేవకుండా మా పైన మమ్మల్ని రక్షించదాం. సుదర్శన ముగ్గులేటి ఛానల్ చూస్తున్న వారిని సుదర్శన ముగ్గులేటి ఛానల్ నన్ను ముప్పై దారంతో ఫలించబడి విహేతంత మహిమ ప్రారంభం తెలుసుకుని అత్యంత హృదయపూర్వం ప్రార్థించి అడిగి పనిచేయనంతండి. ఆమె థ్యాంక్ యూ. సుదర్శన ముగ్గులేటి ఛానల్ లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ మీ బంధువులకు మీతో షేర్ చేయండి. రికార్డ్